ఒకప్పుడు బబులోను అనే రాజ్యంలో దానియేలు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు తెలివైనవాడు, ఎప్పుడూ నిజాయితీగా ఉండేవాడు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. బబులోను రాజ్యం పాలిస్తున్న దర్యావు అనే రాజుకి దానియేలు మంచి వ్యక్తిగా కనిపించాడు. అందుకే ఆ రాజ్యంలో అతనిని అగ్రస్థానంలో నియమించాలనుకున్నాడు. కాని ఇది ఆ రాజ్యంలో ఉన్న ఇతర అధికారులకు నచ్చలేదు. దాంతో వారు ఎలాగైనా దానియేలును తొలగించాలని ప్రయత్నించారు. కాని దానియేలు ఎప్పుడు తప్పు చేయడు. ఆయన దేవుణ్ణి మాత్రమే ప్రార్థించేవాడు. దీనిని గమనించిన అధికారులు రాజును మోసగించి కొత్త చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం వచ్చే 30 రోజుల్లో రాజును తప్ప మరెవరిని ప్రార్థించకూడదు అని చట్టం చేశారు. ఈ చట్టం తెలిసిన దానియేలు ఎప్పటిలాగే తన ఇంటికి వెళ్ళి తన గదిలో ఉన్న కిటికీ దగ్గర మడికోకుని దేవుణ్ణి ప్రార్థించాడు. ఇది చూసిన అధికారులు దానియేలుపై కేసు వేసి రాజు వద్దకు తీసుకెళ్లారు. ఈయన మీ ఆజ్ఞను అతిక్రమించాడు అని రాజుతో చెప్పారు. రాజు అధికారులు వేసిన మోసం గమనించినా ఏమీ చేయలేకపోయాడు. అతను దానియేలును చూచి, నీవు నమ్మిన దేవుడు నిన్ను రక్షించునుగాక అని అన్నారు. రాజు అతడిని సింహాల గుహలో వేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రాత్రి రాజు ఏమి తినకుండా భయంగా బాధతో ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం పరిగెత్తుకుంటూ బోకు వచ్చాడు. అక్కడ దానియేలు సురక్షితంగా ఉన్నాడు. రాజు ఆశ్చర్యంతో, దానియేలా, ఈ సింహాలు నిన్ను తినలేదా అని అడిగాడు. దానియేలు చిరునవ్వుతో, లేదు రాజా, నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు అని అన్నాడు. రాజు ఆనందంతో, నీవు నమ్మిన దేవుడే నిన్ను కాపాడాడు అని చెప్పారు. రాజు ఆ వెంటనే దానియేలును సింహాల గుహ నుండి బయటకు తీసేలా ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే దానియేలును మోసగించిన అధికారులనే సింహాల గుహలో వేయించాడు. రాజు దానియేలును తన రాజ్యంలో అధిపతిగా నియమించాడు. పిల్లలు, మనం దానియేలులాగా దేవుడిపై నమ్మకం ఉంచాలి. ఎలాంటి కష్టం వచ్చినా ఆయన మనల్ని కాపాడుతాడు. ఈ కథ మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడన్న నమ్మకం కలిగించండి. ఇంకా ఇలాంటి బైబిల్ కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.